టింగిరి టింగి. ఇది పట్టిసేం పోసండి. ఇది పాపికొండలు. ఇదిరా ఇది క్లోజ్ షాట్ అండి. పూతరేకల కిస్సింగ్. ఏమైనా పాపికొండలు చాలా బాగుందిరా. కాదు మరి. అమ్మ నా స్మాల్ కొడక. రారా స్మాల్ కొడక, నీకోసం ఎదురు చూస్తున్నా. దేనికో దేనికో అంట. కొంతమంది తండ్రిని మించిన కొడుకులు ఉంటారా, కొంతమంది తండ్రిని ముంచిన కొడుకులు ఉంటారు. నువ్వు మాత్రం గ్యారంటీగా ముంచిన కొడుకేనండి. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను ఏమన్నా మలయాళంలో మాట్లాడుతున్నాను రా పిచ్చి కన్నా. ఇప్పుడే వ్యవహారం లేత లేత పూతరేకులు, ఘాటు ఘాటు ప్రేమ పాటల్లో. ఎక్కడరా పాపికొండలండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నువ్వు చాలా తెలివైనవాడు రా. ఏమైనా నీలాంటి కొడుక్కి తండ్రిగా నటించే ఛాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అది రే, శ్రీకృష్ణుడు పాత్రని ఒకే నాటకంలో ముగ్గురు నటించడం చూశాను, కానీ ఒకే కృష్ణుడు ఒకేసారి 3 నాటకాలు ఆడటం నేను ఎక్కడ చూడలేదు. అక్కడ లైట్లు వెలగలేదండి. కాస్త వివరంగా చెప్పండి. ఇప్పుడు ఇంట్లో కొడుకు పాత్ర, ఊళ్ళో ఫ్యాక్టరీ పాత్ర, పాపికొండల్లో ప్రేమ పాత్ర. నువ్వు గ్రేట్ మగాడివిరా. ఆ పూతరేగులు కాకపోతే పురిటి నొప్పుల దాకా వెళ్తావు. ఏమైనా మన వల్ల ఓ ఆడపిల్ల మనస్సు జారినా మానం పోయినా డబ్బు మాత్రం మనకి దక్క. అది మన సిద్ధాంతం. అలా నవ్వకపోతే నా స్మాల్ కొడుకు ఆడిపాడి అలసిపోయి వచ్చాడు. కొబ్బరి పండు ఇవ్వచ్చు కదరా. 1 అండి 2 అండి? 2 అయితే బెటర్ రా. ఓకే సార్. ఆడవాడలా ఇలాంటి పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానండి మీకు. ఈ పూల మీద మొత్తం కాపీ రేటు మీ ఆడవాళ్ళకి ఉన్నట్టు కబుర్లు చెప్పకు. మేము పెట్టుకోగలం పువ్వులు చెవిలో. అబ్బా, అలా ముద్దు పెడితే ఎంత ముద్దొత్తావో నువ్వు. సరే కానీ మీ తమ్ముడు గారేంటి చాలా దిగులుగా ఉన్నారు? ఒరే సోదరా, మళ్ళీ ఏమి బాధరా? మధు, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు ఏమైందిరా? అందరూ మన నెత్తి మీద పెట్టుకుని దేవుళ్ళ చూసుకుంటున్నారుగా. అదేరా, వీళ్ళంతా మన మీద చూపిస్తున్న ప్రేమమానాలు తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. ఇలాంటి అమాయకుల్ని మనం ఎంత దారుణంగా మోసం చేస్తున్నాం ఆలోచిస్తుంటే చచ్చే, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అవునరా, నీ మీద నాకు కూడా అసహ్యం వేస్తుంది. అదేరా, నా మీద నాకు కూడా అసహ్యం వేస్తుంది. వేడివేడి బఠానీలు తీసుకోండి అన్నయ్య గారు. గిద్దలూరులో గోల గురునాథం అని చెప్పేసేసి. ఆయనెవరు అన్నయ్య గారు? నీకు తెలియదులే అమ్మా, నిజం చెప్పాలంటే నాకు తెలీదు. ఎవరైతే నాకేమిటి, పెద్ద మనిషి చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పేసేసి పొద్దున్నే వాలిపోయాను. అప్పటికి ఇంకా శుభగడియలు రాందే. అయినా నేను వదిలిపెడతానేమిటి? హోటల్లో భోంచేసి అరుగు మీద తెస్టేసి యమ బట్టలు రాక కోసం దండం పెడుతూ కూర్చున్నాను. చివరికి సాయంత్రానికి కరుణించి మరణించాడు ఆ మహానుభావుడు. అంటే పాపం ఆ పెద్ద మనిషి పోయాడా అన్నయ్య గారు? ఆహా, దొల్లపోతు తోక పట్టుకొని రయ్యమంటూ టపా కట్టేశాడు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందండి. పాపం అప్పుడే ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయారా అండి? మళ్ళీ ఏమొచ్చిందే? ఏమండి, పాపం ఆయన పోయారంటండి. ఎవరన్నయ్యా? గువ్వల గురునాథం. గువ్వల గురునాథం గారు ఇక మనకు లేరండి. ఇదేముందమ్మా, ఎంతకంత చల్లటి వార్త చెప్తాను నేను. తీసేసిన ఊళ్ళో చావు కబుర్లని నువ్వు మోసుకురావడం, మొగుడు తెచ్చి మొన్న మోసినట్టు ఇది తల బాదుకోవటం లాభం లేదు. అసలు నిన్ను ముందు నిన్ను లేపుతాగానే. మళ్ళీ కనిపించావుంటే ప్యానల్ తోడేస్తాను. ఏం జరిగింది పంచాయతీ గారు? మంచి ఆవేశంగా ఉన్నట్టున్నారు. ఎందుకు అడుగుతారులే బాబు, నా బాధ వద్దులేండి, వస్తాను. అది కాదు బాబు, కడుపు చించుకుంటే కిరిచెప్పుల మీద పడుతుంది. ఏం జరిగిందండి? ఎవరేం చేశారు? కూకో బాబు, నా పెళ్ళాం కథ చెబుతాను. బాబా, పెళ్లి చూపుల్లో ఏడి కాఫీ తాగినా నాలికి కాలినప్పుడు అది బోర్ని ఏడ్చింది. మహాసాధ్వి అనే బాబు నేను అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది కర్ణుడు కవచకొండలతో పుట్టినట్టు ఇది కన్నీళ్ల కొండ నెత్తినట్టు పుట్టిందని. ఊళ్ళో ఎవరికే కట్టం వచ్చినా ఇది కన్నీళ్ల పప్పు తిప్పుద్ది బాబా. ఊరుకోండి పంచాయతీ గారు, ఊరుకోండి. మీ పెళ్ళాం కన్నీటికి ఆనకట్ట కట్టే మంచి ఉపాయం ఒకటి చెప్తాను. ఒకల రాణివి నువ్వే, సొగసుగాడిని నేనే. ఓహో, ఏటి బాబు, నేను అంత అందంగా ఉంటానా? అందా, నీ నవ్వు శ్రీదేవిలాగా ఉంటది, నీ నడక విజయశాంతిలాగా ఉంటది. నువ్వలా ఒంగోని గుడ్డలు ఉతుకుతా ఉంటే నా రంగి పుష్కోచాంతి డ్యాన్స్ ఆడినట్టు ఉంటది. రంగి రంగి రంగి.
బట్టలు ఉతకడానికి నిన్ను పెట్టుకుంటే నా కాపురానికి చిచ్చు పెడతావటే నంగనాచి. నోరు మొయ్యవే మగాణ్ణి, నాకు ఇష్టమైంది నేను వచ్చాను. ఓరి నా దేవుడో. ఆపుని ఎదవడిపో. నువ్వు పెట్టి ఈ శోకాలు వినలేకే నేను ఇలా రేవును పడ్డానే. ఇంకా నీ కళ్ళలో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అని రూఢి అయ్యాకే మళ్ళీ నేను ఈ కొంపలో అడుగు పెట్టేది. నువ్వు రాయరంగి. ఏమండి నిజం చెప్పండి, మీరు ఇలా మారిపోవడానికి నా ఏడుపే కారణమా? ఖచ్చితంగా నీ ఏడుపే కారణం. సరే ఏమండి, ఇప్పుడే మాటిస్తున్నాను, ఇక మీదట ఏడవనుగాక ఏడవను. ఏంటి ఇక మీద ఏడవ్వా? నేను మాట అంటే మాటేనండి, చివరికి మీరు చచ్చినా ఏడవను. నాకు కావాల్సింది మీతో కలిసి జీవించడమేనండి. అయినా నిన్నెవడు నమ్మాడు? దేవుడి మీద ఒట్టేది చెబుతూ గానీ పద, నేను చెప్పినట్టు చెప్పు. ఇక ముందెప్పుడు నేను మనుషులకు గాని జంతువులకు గాని జంతువులకు గాని ఏ కట్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏడవనగాక ఏడవను. చెప్పు. ఏడవనుగాక ఏడవను. ఒరే రాయుడు, మా ఆవిడ ఆడవదంట, ఎప్పుడు నవ్వుతానే ఉంటదంట. ఒరే నేలవుతాను, మా ఆవిడ ఆడవదంట. ఒరే రావుడు, ఇక మా ఆవిడ ఆడవదంట, ఎప్పుడు నవ్వుతానే ఉంటదంట. వాయో వామో నవ్వు విరిగిపోయిందిరా నాయను. అమ్మో అవునేతో అయ్యా, తమరు ఇక్కడ ఏకాంత సేవలు పవళింపు సేవలు అంటూ కూర్చుంటే మనకి అక్కడ ఊరేగింపు సేవలు సాగనంపు సేవలు ఏర్పాటు చేసేస్తున్నారా కుర్రాళ్ళిద్దరును? ఏంట్రా పిచ్చిపండు, అసలు ఈ విషయం అంటే వివరంగా చెప్పరా? నడిపల్లెలో పంచదార ఫ్యాక్టరీ పెట్టడానికి 2 గడుగ్గాయలు బయలుదేరారు కదండి. అవును, ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? ఫ్యాక్టరీలో వాటాలు ఇస్తామని జనం దగ్గర లక్షలు వసూలు చేశారట. రేపో మాపో పని కూడా మొదలు పెడతారట. అమ్మో పోసిన ఆటినరానే మొక్కలు తిప్పగానే ఆట అయిపోద్దంటే. ఏమో బాబు, నాకు భయంగా ఉంది. శ్రీవారికి ఇష్టం లేకుండా ఆ ఊళ్ళో ఇట్లాంటి పాపం పనులు ఎప్పుడైనా జరిగాయా? అయ్యగారు ఆలోచించే లోపల తొందరపడతామేటమ్మా, ఇదేమన్నా శోభనం కదనుకున్నావా? బావగారు ఇలా కంగారు పడి శోభన గదిలోంచి వచ్చేసినందుకే అక్క 3 నిద్రలు కాకుండానే ఎదురింటి అబ్బాయితో హనీమూన్కి వెళ్ళిపోయింది. మీ ఇద్దరండి, వాళ్ళిద్దరిని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నేను చెప్పనా? చెప్పు. చెడుగుడు ఆడేటప్పుడు ఎక్స్ పార్టీ వాడికి చెయ్యి ఇచ్చినట్టే ఇచ్చి లపక్కన ఎలా పట్టేసుకుంటాము, అలాగే ఆ 2 కుర్రాళ్ళని మర్యాదగా పిలిచి స్కాచ్ విస్కీతో దువ్వి లపక్కన పట్టేసుకుంటాం అనమాట. అమ్మో చేసావు కదా నా పులిపాటిలో. నువ్వు గనక రాజకీయాల్లో చేరితే సీఎం అయిపోతావు. విజయ్ బాబు, మధుబాబు, ఇట్రండి. రండి. నేనే ఈ ఏరియాకి ఎమ్మెల్యేని. తమరేనా? ప్రజల్ని చిత్తు కాగితాల్లో చూసే సత్తు ఎమ్మెల్యే కమరం గారు. జోకులేస్తున్నాడు జోకులేసినప్పుడు గట్టిగా నవ్వాలి బాబు, గట్టిగా నవ్వాలి. కూర్చోండి. మీ పరిచయాల కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇక పానీయాల కార్యక్రమం ఆరంభిద్దాం. ఇదేమిటండి? చిత్రపిడు చూడటానికి ఇంతే ఉంది కానీ దీని కార్కు ఒక్క సొక్కేసుకున్నాం అనుకో, సర ఎక్కిపోతే. ఇక్కడి నుంచి వెళ్ళిపోదారా? చూస్తుంటే నాలుక పీకేస్తుంది. ముసలాడు కూడా ఊళ్ళో లేడు, ఒకే ఒక పెగ్గు పిక్కుతాను. ఒక్క రౌండ్ మాత్రం ఏంటి? ఒక్క రౌండ్ వరకే మనంతో, ఆ తర్వాత రౌండ్ అదే చూసుకుంటది. జాకెట్లు ప్రజానాయక, ఇంత ఖరీదైన మందులు మమ్మల్ని మాత్రం ఆహ్వానించి ఏటలో పోయిచుంటేవి. అక్కడికి వస్తున్నా. నీ ఇస్కీ గ్లాసు, మీ దగ్గర డబ్బుకు డబ్బు ఉంది, చదువుకు చదువు ఉంది కదా, మరి అట్లాంటప్పుడు మీరు ఈ నడిపెళ్లి గ్రామానికి ఎందుకు రావాలి? ఇక్కడ మీరు కూలీ వాళ్ళతో కూలీలుగా మారి ఆ పంచదార ఫ్యాక్టరీ ఊసేందుకు ఎత్తాలి? అది వాళ్ళ నాన్నగారు ఆశయం ఏంటండి? కావచ్చని కొత్తాం. ఆ ముసలాయనకు బుద్ధి బుర్ర లేకపోతే చదువుకున్నోళ్ళు ఇలాకైనా ఉండొద్దురా? మరి ఇప్పుడు మేమేం చేయాలి? ఆ ఫ్యాక్టరీ పనులేవో నాకు ఒగ్గేసి మీరు చేతులు దులుపుకొని వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. దానికి మా నాన్నగారు ఒప్పుకోకపోతే తిరగబడండి. మరి అందరి దగ్గర దండిన సొమ్మేం చేయాలి? సరదాగా ఖర్చు పెట్టుకోండి అయ్యా. అబ్బా, ఆనంద బుస్సు అని పొంగుతుంది. ఇంకో 2 పెగ్గలేరా ఫాదరు, చి బ్రదరు. అయిపోయిందా?
ఏరా ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నువ్వు కట్టిస్తావా? మరి ఇంతకాలం ఎందుకు కట్టించలేదురా? పుస్కి పుస్కి అంటే తెలుసారా నీకు? పిల్లి నా కొడక. మేము ఆ డబ్బంతా నొక్కేయాలరా సువర్గా బచ్చే పంది నా కొడక. అలా చేయడానికి మేమన్నా నిన్న లుచ్చలు అనుకున్నావా? ఒరే సెంబేరి ఏదవా అంటే తెలుసరా నీకు? సింపుల్ డబ్బేదవా అని. అసలు మేము ఫ్యాక్టరీ ఎందుకు కట్టిద్దామని వచ్చావు తెలుసరా నీకు? ఈ పేవర్స్ గాని చంపేస్తారా? నేను వదలరా, ఈ లుచ్చగాని చంపేస్తాను. ఓకే ఓకే. రేయ్ ఎవడ్రా అక్కడ? రండిరా, రండి రండిరా. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా తీసుకెళ్లి నీ సైకిల్ చేయను ఆ గుడిసెలో వేసి సల్లంగా తగలెట్టండి రా, తగలెట్టండి తగలెట్టండి రా. మంచిగా చెప్తే ఎన్నందుకు వీళ్ళు స్వర్గానికి, కొడుకుల సావు చూసి ఆ జగన్నాథం పిచ్చాసుపత్రికి ఒకేసారి వెళ్ళాలి. ఈ దెబ్బతో జగన్నాథం కొడుకులు మాడి మసైపోవాల్సిందే. ఆ లోపల రాతలే పట్టుకో. పట్టుకో. అమ్మా నాకేం పర్లేదు, బాబుని తీసుకెళ్ళు. రండి రండి బాబు. బాబు గోర్లు రచిద్దామని వెళ్ళి తనే అగ్గిలో సిక్కడిపోయాడు. మా కోసం నువ్వెందుకింత సాహసం చేశా వీరన్నా? నాకేమైనా పర్లేదు బాబు, కానీ మీకేదన్నా అయితే ఫ్యాక్టరీ పని ఆగిపోద్దు బాబు. బాబు చిన్న కోరిక. చెప్పు వీరన్నా, చెప్పు. దీన్ని పెళ్లి చేయాలని ఆశపడింది. మీ చేతులతోనే దాని పెళ్లి జరిపించాలన్న ఆశ. లక్ష్మిని మా సొంత చెల్లెల్లా భావించి దాని పెళ్లి మేం జరిపిస్తాం వీరన్నా, మేం జరిపిస్తాం. లక్ష్మి ఈ ఆవుటి తండ్రి చచ్చిపోయినా బంగారం లాంటి ఇద్దరు అన్నయ్యలు దొరికారు నీకు. ఇంకా నేను ఆనందంగా వెళ్ళిపోతాను.